రాబోయే జనరల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరపు నుంచి లోక్సభకి అసెంబ్లీకి అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వ్యక్తులు వారి వారి బయోడేటాని మాదాసు గంగాధర గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ స్క్రీనింగ్ కమిటీకి మీరు మీ బయోడేటాలు ఇవ్వచ్చు. ఆ ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలైంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గత అనుభవం దృష్ట్యా నాకు 2009 ఎన్నికల అనుభవం దృష్ట్యా దీంట్లో ఎక్కడ డబ్బుకి ముడిపడలేదు. ఇదేది కేవలం మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ చూసి దీన్ని నిర్ణయించేదే తప్ప దీంట్లో ఏ విధమైన అవకతవకలు కానీ రాకుండా దయచేసి అభ్యర్థులు కూడా మీరు పక్క మార్గాలకు వెళ్లకుండా డైరెక్ట్ ఈ కమిటీకి ఇవ్వాలి. మీ బయోడేటాస్ని పరిశీలించేది ఈ కమిటీ తప్ప, ఈ కమిటీకి చాలా బలమైన నిర్దేశక సూత్రాలను మేము ఇచ్చాం వారికి. దాని ప్రకారం ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులు మీ బయోడేటాలు ఇవ్వడానికి ఈ 5 మంది బృందమే తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి వారి ద్వారానే చేరుకోవాల్సిందిగా మేము నా విన్నపం. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభ్యర్థులు లోక్సభకు, శాసనసభకు అభ్యర్థులు కొన్ని మార్గదర్శకాలు అధ్యక్షుడు గారు చెప్పారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వారైతే ఏమైతే మా మీద ఉంచిన ఈ బాధ్యతను మేమందరం కలిసి, నేను, అర్హం ఖాన్ గారు, మహేందర్ రెడ్డి గారు, శివశంకర్ గారు, హరిప్రసాద్ గారు అందరం కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తామని, వారి నమ్మకానికి తగ్గట్టుగా అందరం ఉంటామని ఈరోజు నుంచే ఆ కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దరఖాస్తును కూడా తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లో భేషజాలు ఏమీ లేవు. కేవలం జనసేనకు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను గుర్తించేదానికే ఈ సమయం కేటాయించబడింది. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఈ కమిటీ సభ్యులు తప్పితే మిగతా వారికి ఎవరికి కూడా దరఖాస్తులు తీసుకునే అర్హత లేదు. ఇది స్వయంగా అధ్యక్షులు వారు చెప్పారు. ఆ నియమాలను తప్పకుండా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని, సమన్వయంగా పనిచేసి అతి త్వరలో దరఖాస్తులను అధ్యక్షుడికి మేము చేయబోయే వివరంతో పాటు ఇస్తామని కోరుతున్నాం. అదేవిధంగా రేపటి నుంచి మేము అమరావతి పార్టీ ఆఫీసులో మాకు కేటాయించిన స్థలంలో ఉంటాం. తప్పకుండా ఎవరైతే జనసేన అభ్యర్థిని ఆశిస్తూ ఉన్నారో వాళ్ళను వచ్చి అభ్యర్థికి దరఖాస్తు ఇవ్వమని కోరుతున్నా.